Hello students, now I am going to discuss about data validation. Validation is simply the process of ensuring that some data might be correct data for a particular application. సో ఇప్పుడు మనం వెబ్ పేజ్లో ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు అప్లికేషన్ మీన్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ అవ్వచ్చు, లాగిన్ ఫామ్ అవ్వచ్చు, ఏదైనా జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ అవ్వచ్చు. ఇటువంటి ఏదైనా అప్లికేషన్కి మనం డేటా ఇస్తున్నప్పుడు ఆ డేటా అనేది కరెక్ట్ డేటాని తీసుకునేలాగా మనం ఎన్ష్యూర్ చేయడాన్ని ఏమంటాము అంటే వ్యాలిడేషన్ అంటాం. డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే మనం యూజరు ఏదైనా ఒక అప్లికేషన్కి డేటా ఇస్తున్నప్పుడు కరెక్ట్ డేటా ఇచ్చేలాగా రిస్ట్రిక్ట్ చేయడాన్ని మనం డేటా వ్యాలిడేషన్ అంటాం. సరే, ఇప్పుడు యూజరు ఏదైనా ఒక అప్లికేషన్కి డేటా ఇస్తున్నారు అంటే ఏంటి, ఎలా ఇస్తాము? మనం ఏదైనా వెబ్ పేజ్లో యూజర్ డేటా ఇవ్వాలి అంటే ఏం యూజ్ చేస్తాము? ఫామ్స్ యూజ్ చేస్తాము. అంటే మనం ఫామ్లో ఎంటర్ చేసే డేటా ఆ ఫీల్డ్కి కరెక్ట్ డేటానా కాదా అనేది ఫామ్లో డేటా ఎంటర్ చేసినప్పుడు మనకి స్క్రిప్టింగ్ కోడ్ అనేది దాన్ని వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, కన్సిడర్ ఎ ఫామ్ విచ్ యాక్సెప్ట్స్ నేమ్స్. మీరు ఒక ఫామ్ తీసుకోండి, ఆ ఫామ్లో మనం నేమ్ని ఇవ్వచ్చు. ఆ ఫామ్ ఏం యాక్సెప్ట్ చేస్తుంది? నేమ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. జనరల్లీ నేమ్స్ కంటైన్స్ ఏ లిమిటెడ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఏముంటాయి నేమ్లో? ఆల్ఫాబెట్సే కదా ఉంటాయి. ఫ్రమ్ ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ అనేవి అప్పర్ కేసులో అయినా ఉండొచ్చు, లోయర్ కేస్ అయినా ఉండొచ్చు. కాకపోతే ఏ టు జెడ్ లోపల మాత్రమే మనకి నేమ్లో ఉండే క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే మనం నేమ్ని ఎంటర్ చేస్తున్నప్పుడు దే డోంట్ టెండ్ టు ఇంక్లూడ్ డిజిట్స్, ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఆర్ ఈక్వల్ సైన్స్. మనం నేమ్ని ఎంటర్ చేస్తున్నప్పుడు అక్కడ డిజిట్స్ ఉండకూడదు, ఆ ఫీల్డ్లో డిజిట్స్ ఎంటర్ చేయకూడదు. అలాగే ఏమైనా సింబల్స్ ఉంటే ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఎంటర్ చేయకూడదు, సింబల్స్ ఎంటర్ చేయకూడదు, ఈక్వల్ సైన్ని ఎంటర్ చేయకూడదు. అంటే ఏంటి, ఇప్పుడు నేను నేమ్ ఇవ్వాల్సిన ఫీల్డ్లో 1 2 3 4 అని ఇచ్చారనుకోండి, అది నేమ్ వ్యాలిడ్ నేమ్ అవుతుందా? అది వ్యాలిడ్ నేమ్ అనేది కాదు. అలాగే నేమ్ అన్న ఫీల్డ్లో నేను ఈక్వల్ టు ప్లస్ మైనస్ అని ఇచ్చాను అనుకోండి, అది వ్యాలిడ్ నేమ్ అవుతుందా? వ్యాలిడ్ నేమ్ అవ్వదు. అంటే మనం ఫామ్ క్రియేట్ చేసేటప్పుడే ఏ ఫీల్డ్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఇవ్వాలి అనేది మనం వ్యాలిడేట్ చేయొచ్చు అన్నమాట. ఆ వ్యాలిడేట్ చేయడానికి ఏమంటున్నాము? డేటా వ్యాలిడేషన్ అంటున్నాం. అంటే నేమ్ అనే ఫీల్డ్ తీసుకుంటే అక్కడ ఏముండాలి? ఓన్లీ ఆల్ఫాబెట్సే ఉండాలి. అంటే ఏ టు జెడ్ వరకు మాత్రమే ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ చేయాలన్నమాట. When we submit a form, different form validations may arise. మనం ఫామ్ని సబ్మిట్ చేస్తున్నప్పుడు ఒక ఫామ్లో డిఫరెంట్ ఫామ్ వ్యాలిడేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫామ్ వ్యాలిడేషన్స్ ఏంటి అంటే నేమ్ వ్యాలిడేషన్, పాస్వర్డ్ వ్యాలిడేషన్, ఈమెయిల్ వ్యాలిడేషన్, మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్, డేట్ వ్యాలిడేషన్. ఫస్ట్ వన్ నేమ్ వ్యాలిడేషన్. నేమ్ వ్యాలిడేషన్కి వచ్చేటప్పటికి నేమ్ అనే ఫీల్డ్లో మనం ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్స్ని ఎంటర్ చేస్తేనే యాక్సెప్ట్ చేయాలి. అదర్ దెన్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ ఇచ్చినా సింబల్స్ ఇచ్చినా కూడా అది మనకి ఏదైనా మెసేజ్ని అలర్ట్ మెసేజ్ని ఇవ్వడం కానీ లేదంటే యాక్సెప్ట్ చేయకపోవడం కానీ జరగాలి. నెక్స్ట్ పాస్వర్డ్ వ్యాలిడేషన్. పాస్వర్డ్ అనేది మనం పాస్వర్డ్ ఇస్తున్నప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటి? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి. అలా ఇవ్వకుండా అలాగే మినిమమ్ 8 క్యారెక్టర్స్ అయినా మనం ఎంటర్ చేయాలి. అలా కాకుండా నేను 3 క్యారెక్టర్స్ ఎంటర్ చేసేసి పాస్వర్డ్ క్రియేట్ చేయమన్నాను అనుకోండి, ఏం చెప్తుంది? కింద మనకు రెడ్ లైన్లో మెసేజ్ వస్తుంది, మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలనో లేదంటే ఏదైనా సింబల్ యూజ్ చేయాలనో క్యాపిటల్ లెటర్ ఇవ్వాలనో. అదంతా కూడా ఇందులోకి వస్తుంది, అంటే పాస్వర్డ్ వ్యాలిడేషన్లోకి వస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ వ్యాలిడేషన్. మనం ఏదైనా ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు దానికి కూడా సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ని ఫాలో అవుతూ మనకి ఈమెయిల్ వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్. మొబైల్ నెంబర్ తీసుకుంటున్నప్పుడు మొబైల్ నెంబర్ మనకి బేసికల్గా ఏ నెంబర్తో స్టార్ట్ అవుతాయి? 9
8 7 6 అంతకంటే కిందకి మనకి ప్రెసెంట్ అయితే మొబైల్ నెంబర్స్ లేవు. సో మనం ఏదైనా మొబైల్ నెంబరు ఇచ్చినప్పుడు ఆ స్టార్టింగ్ నెంబరు 6 కానీ 7 కానీ 8 కానీ 9 ఉండేలా చూసుకోవాలి. అలాగే మినిమం ఎన్ని నెంబర్స్ ఉండాలి, 10 నెంబర్స్ ఉండాలి. అదే మొబైల్ నెంబర్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 10 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 10 నెంబర్స్ ఇచ్చామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇటువంటివన్నీ కూడా వెరిఫికేషన్స్ మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్లోకి వస్తాయి. నెక్స్ట్ అలాగే డేట్ వ్యాలిడేషన్లో కూడా ఇప్పుడు మంత్ అనేటప్పటికి మనం ఎన్ని ఇవ్వాలి, 12 మంత్స్లో ఏదో ఒక మంత్ ఇవ్వాలి. అలా కాకుండా నేను 13 14 ఇచ్చాను అనుకోండి, అదేంటి రాంగ్ డేటా కాబట్టి దాన్ని వ్యాలిడేట్ చేసి రిస్ట్రిక్ట్ చేయగలగాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి డేటా వ్యాలిడేషన్లో ఉండే డిఫరెంట్ టైప్స్: నేమ్ వ్యాలిడేషన్, పాస్వర్డ్ వ్యాలిడేషన్, ఈమెయిల్ వ్యాలిడేషన్, మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్, డేట్ వ్యాలిడేషన్. నెక్స్ట్ చూడండి, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను డేటా వ్యాలిడేషన్ చేయడానికి. సో ఎలా చేస్తాము అంటే చూడండి, ఫస్ట్ స్క్రిప్ట్ రాశాను ప్రోగ్రాంలో. నేను స్క్రిప్ట్ రాసిన తర్వాత ఒక ఫామ్ క్రియేట్ చేశాను. సో ఫామ్ క్రియేట్ చేసినప్పుడు ఫామ్ నేమ్ ఈక్వల్ టు మై ఫామ్. సో ఫామ్ నేమ్ ఈక్వల్ టు మై ఫామ్ తీసుకున్నాను. అండ్ సబ్మిట్ ఈక్వల్ టు వ్యాలిడేట్. అండ్ సబ్మిట్ ఈక్వల్ టు వ్యాలిడేట్ అంటే చూడండి, ఇక్కడ ఫామ్ క్రియేట్ చేసాం యూజింగ్ ఫామ్ ట్యాగ్. ఓకే, దానికి ఒక నేమ్ పెట్టుకున్నాను, మై ఫామ్ అనే నేమ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటి, ఒక ఈవెంట్ రాశాను ఇక్కడ. ఆ ఈవెంట్ ఏంటి, అండ్ సబ్మిట్. ఈవెంట్ అంటే ఏంటి, యాక్షన్. సో ఇక్కడ ఏం ఈవెంట్ జరిగినప్పుడు ఆన్ సబ్మిట్. ఎప్పుడైతే ఈ ఫామ్ని సబ్మిట్ చేశారో అప్పుడు ఏం చేయమంటున్నాము, వ్యాలిడేట్ అనే ఫంక్షన్ని కాల్ చేయమంటున్నాము. ఓకే, నెక్స్ట్ ఫామ్లో నెంబర్ అనే ఒక ఫీల్డ్ తీసుకున్నాము. సో నెంబర్ని రీడ్ చేయడానికి ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేసాం. టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఏంటి, ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్ టు నమ్. ఆ టెక్స్ట్ బాక్స్కి నమ్ అనే నేమ్ని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక సబ్మిట్ బటన్ క్రియేట్ చేశాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్. అంటే ఒక సబ్మిట్ బటన్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనకి ప్రోగ్రాంలో ఏం క్రియేట్ అయింది అంటే ఒక టెక్స్ట్ బాక్స్, నెంబర్ అని వచ్చి ఒక టెక్స్ట్ బాక్స్, నెక్స్ట్ ఒక సబ్మిట్ బటన్ క్రియేట్ చేసాం. సో యూజర్ ఎప్పుడైతే ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశారో, ఫామ్ సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి కదా. యూజర్ ఎప్పుడైతే ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశారో ఏం ఈవెంట్ జరిగినట్టు, ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ జరిగినట్టు. సో ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ జరిగినప్పుడు మనం ఏం చేయమన్నాం, ఫామ్ క్రియేట్ చేసినప్పుడు రాసాం. ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ జరిగినప్పుడు ఏం చేయమంటున్నాము, వ్యాలిడేట్ అనే ఫంక్షన్ని కాల్ చేయమన్నాము. ఎప్పుడైతే మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశారో ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ జరిగింది. సో ఈ ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ జరిగినప్పుడు ఈ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో వ్యాలిడేట్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ వ్యాలిడేట్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ ఫంక్షన్ వ్యాలిడేట్లో మనం ఏం చేసాము, ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను, నమ్ అనే వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్కి నేను ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఏ వాల్యూని అసైన్ చేస్తున్నాను, డాక్యుమెంట్ డాట్, అంటే డాక్యుమెంట్ అంటే వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్లో మై ఫామ్ డాట్, మై ఫామ్ అనే ఫామ్ ఏదైతే ఉందో, మై ఫామ్ అనే ఫామ్ ఏంటి, మనం క్రియేట్ చేసిన ఫామ్ ఎక్కువ. ఆ మై ఫామ్ అనే ఫామ్కి నెంబర్ అనే ఫీల్డ్లో, నెంబర్ అనేది ఏంటి, టెక్స్ట్ బాక్స్ యొక్క నేమ్, దాంట్లో ఉన్న వాల్యూని నమ్కి అసైన్ చేయమన్నాను అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, ఈ ఫామ్లో నెంబర్ అనే టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి ఈ నెంబర్కి అసైన్ చేస్తుంది. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను, అంటే మీరు టెక్స్ట్ బాక్స్లో నెంబర్ దగ్గర ఏదైతే నెంబర్ ఇచ్చారో అది ఈ వేర్ నెంబర్కి అసైన్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ని చెక్ చేస్తున్నాను. ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఈజ్ ఎన్ఏఎన్ అనేది ఒక మ్యాథమెటికల్ ఫంక్షను. సో ఇది ఏంటంటే ఎన్ఏఎన్ అంటే నాట్ ఏ నెంబరా కదా అని చెక్ చేస్తుంది. ఈజ్ ఎన్ఏఎన్ ఆఫ్ నెంబర్, ఇచ్చిన నెంబరా కాదా అని చెక్ చేస్తుంది. ఇఫ్ ట్రూ, ఒకవేళ అది నాట్ ఏ నెంబర్ అనుకోండి, ఏంటి ఈజ్ ఎన్ఏఎన్ ట్రూ అయిందంటే ఏంటి, మనం నమ్లో ఎంటర్ చేసింది, మనం టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసింది నమ్ కాదు, అంతే కదా, ఈజ్ నాట్ ఏ నెంబర్. సో
సో అయితే ట్రూ అయితే ఏం చేయమంటున్నాను, ఎంటర్ న్యూమరిక్ వాల్యూ ఓన్లీ, అంటే ఓన్లీ న్యూమరిక్ వాల్యూనే ఎంటర్ చేయండి అంటున్నాము. ఏం చేస్తున్నాను, రిటర్న్ ఫాల్స్, ఇక్కడికి ఫాల్స్ని రిటర్న్ చేస్తున్నాను. ఎప్పుడైతే అన్సబ్మిట్ ఈక్వల్ టు ఫాల్స్ రిటర్న్ చేసామో ఏం జరుగుతుంది, సబ్మిట్ అనేది జరగడం ఆగిపోతుంది. అలా కాకుండా మనం ఎంటర్ చేసింది నెంబరే అనుకోండి, నేను ఈ టెక్స్ట్ బాక్స్ దగ్గర ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో నేను ఏ అని ఇచ్చాను. ఏ అని ఇచ్చినప్పుడు ఈ వేర్ నమ్ ఈక్వల్ టు ఏం అసైన్ అవుతుంది, ఏ అసైన్ అవుతుంది. ఏ అసైన్ అయినప్పుడు ఇఫ్ కండిషన్లో చెక్ చేసుకుంటుంది, ఈజ్ నాట్ ఏ ఈజ్ ఎన్ఏఎన్ ఆఫ్ ఏ, ఏ ఈజ్ ఎన్ఏఎన్ఏ కాబట్టి ట్రూ, కాబట్టి ఎంటర్ ఏ న్యూమరిక్ వాల్యూ అని డిస్ప్లే చేస్తుంది, ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా నేను ఈ టెక్స్ట్ బాక్స్లో 5 అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఈ వేర్ నమ్ ఈక్వల్ టు ఉన్న ఈ స్టేట్మెంట్ దగ్గర మనకి వేర్ నమ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5 అవుతుంది. 5 చెక్ చేసుకుంటుంది ఇఫ్ స్టేట్మెంట్లో, ఈజ్ ఎన్ఏఎన్ ఆఫ్ 5. 5 నాట్ ఏ నెంబరా, కాదు నెంబర్ కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్లో ఏం చేసాము, రిటర్న్ ట్రూని రిటర్న్ చేసాము. సో ట్రూని రిటర్న్ చేసినప్పుడు అన్సబ్మిట్ ఈక్వల్ టు ట్రూ అంటే ఏం జరుగుతుంది, సబ్మిట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా మనం నెంబర్ వ్యాలిడేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్, మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్. ఇన్ జావాస్క్రిప్ట్ we use పాపప్ బాక్సెస్ టు ఇంటరాక్ట్ విత్ యూజర్స్. అంటే మనకి జావాస్క్రిప్ట్లో పాపప్ బాక్సెస్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. వీటినే మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్ అంటారు, పాపప్ బాక్సెస్ అంటారు, లేదంటే డైలాగ్ బాక్సెస్ అని కూడా అంటారు. సో మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్ అన్న, పాపప్ బాక్సెస్ అన్న, డైలాగ్ బాక్సెస్ అన్న కూడా మనకి ఇవే వస్తాయి. సో ఇన్ జావాస్క్రిప్ట్ we use పాపప్ బాక్సెస్ టు ఇంటరాక్ట్ విత్ యూజర్స్. సో యూజర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనం ఈ పాపప్ బాక్సెస్ని యూజ్ చేస్తాము. బేసికల్లీ 3 types of పాపప్ బాక్సెస్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ జావాస్క్రిప్ట్ కోడ్ డిపెండింగ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ యూజర్స్. సో మనం యూజర్ యొక్క నీడ్స్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి 3 types ఆఫ్ పాపప్ బాక్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ 3 types ఆఫ్ పాపప్ బాక్సెస్ ఏంటి అంటే అలర్ట్ బాక్స్, కన్ఫర్మ్ బాక్స్, ప్రాంప్ట్ బాక్స్. ఫస్ట్ వన్, alert box. The JavaScript alert box is useful for alerting the user to something important. అంటే యూజర్ని ఏదైనా ఒక విషయం ముఖ్యమైనది అని మనం యూజర్కి తెలియజేయాలనుకున్నప్పుడు, యూజర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ అలర్ట్ బాక్స్ అనే దాన్ని మనం యూజ్ చేస్తామన్నమాట. అంటే మనకి ఈ అలర్ట్ బాక్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక బాక్స్ డిస్ప్లే అయ్యి మనకి దాంట్లో మెసేజ్ అనేది వస్తుంది. మనం ఏదైతే మెసేజ్ని డిస్ప్లే చేయాలనుకున్నామో ఆ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. When JavaScript alert box is triggered, a small box will pop up and display the text that is specified in the code. సో మనకి జావాస్క్రిప్ట్ అలర్ట్ బాక్స్ ఎప్పుడైతే మనకి ఎగ్జిక్యూట్ అయిందో ఇక్కడ చిన్న బాక్స్ అనేది, పాపప్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. దాంట్లో మనం ఏదైతే కోడ్ మెన్షన్ చేసామో ఆ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు జస్ట్ అలర్ట్ బాక్స్ ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చూద్దాం. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ అలర్ట్ బాక్స్. సో ఇక్కడ నేను బాడీలో ఒక హెడ్డింగ్ పెట్టాను, జావాస్క్రిప్ట్ అలర్ట్ అని. తర్వాత ఒక బటన్ క్రియేట్ చేశాను. సో బటన్ క్రియేట్ చేసినప్పుడు బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు మై ఫంక్షన్. సో ఎప్పుడైతే బటన్ మీద ఆన్ క్లిక్ చేసామో, అంటే ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేసామో, బటన్ ఏం తీసుకున్నాము, టెక్స్ట్ ట్రై ఇట్ అని తీసుకున్నాము. సో ఎప్పుడైతే మనం బటన్ మీద ఆన్ క్లిక్ చేసామో ఏం చేయాలి, మై ఫంక్షన్ కాల్ చేయాలి. సో చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో క్లిక్ చేయగానే మై ఫంక్షన్ కాల్ చేయాలి. మై ఫంక్షన్లో ఏముంది, అలర్ట్ బాక్స్ ఉంది. సో మనం ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేసామో అలర్ట్ ఐ ఆమ్ అండ్ అలర్ట్ బాక్స్. సో మై ఫంక్షన్లో బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలర్ట్ ఏమని వస్తుంది, ఐ ఆమ్ అండ్ అలర్ట్ బాక్స్ అనక అలర్ట్ బాక్స్ అనేది వస్తుంది.
దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, జావా స్క్రిప్ట్ ఎలర్ట్ అనేది అక్కడ మనకి హెడ్డింగ్, ట్రై ఇట్ అనేది బటన్. మనం బటన్ ట్యాగ్ యూజ్ చేసి బటన్ క్రియేట్ చేసాం కదా. సో ట్రై ఇట్ అనేది బటన్. సో ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేసామో, అంటే ఆన్ క్లిక్ అనే ఈవెంట్ జరిగిందో, అప్పుడు ఏం రావాలి మనకి? ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఫంక్షన్ కాల్లో మనం ఏం రాసాము? అలర్ట్ బాక్స్ రాసాం కాబట్టి ఇప్పుడు ఈ ట్రై ఇట్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఐ ఆమ్ ఎన్ అలర్ట్ బాక్స్ అని మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. సో దీన్ని ఏమంటారు అంటే అలర్ట్ బాక్స్ అంటారు. ఈ అలర్ట్ బాక్స్కి ఓకే అనే ఒక బటన్ ఉంటుంది. సో ఈ ఓకేని ప్రెస్ చేసేంత వరకు కూడా మనకి అలర్ట్ బాక్స్ డిస్ప్లే అవుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ ఓకేని ప్రెస్ చేశారో అలర్ట్ బాక్స్ హైడ్ అవుతుంది అన్నమాట. One is confirm box. The JavaScript confirm box gives a chance to confirm an action before JavaScript run it. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక యాక్షన్ చేయమని, ఒక స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయమని జావాస్క్రిప్ట్కి మనం ఇచ్చాము అంటే అది చెయ్యాలా వద్దా అని మనకు ముందు ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటుంది. దాన్నే మనం ఏంటి అంటే కన్ఫర్మ్ బాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక విండోని క్లోజ్ చేసేస్తున్నారు అనుకోండి, క్లోజ్ చేయమన్నప్పుడు క్లోజ్ చేయడానికి ముందు సేవ్ చేయకుండా క్లోజ్ చేసేయమన్నారు అనుకోండి, డూ యూ వాంట్ టు సేవ్ చేంజెస్ అని అడుగుతుంది కదా. అంటే డైరెక్ట్గా క్లోజ్ చేయకుండా క్లోజ్ చేసేయమంటారా అని అడుగుతుంది. అలాగే బ్రౌజర్లో నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఓపెన్ అయినప్పుడు క్లోజ్ బటన్ మీద క్లిక్ చేసామనుకోండి, డూ యూ వాంట్ టు క్లోజ్ ఆల్ ట్యాబ్స్ అని అడుగుతుంది. అంటే మనం ఏదైనా యాక్షన్ ఇచ్చినప్పుడు వెంటనే చేసేయకుండా మనల్ని ఒక కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. సో దాన్ని ఏమంటాము అంటే కన్ఫర్మ్ బాక్స్ అనేసి కాల్ చేస్తాము. When JavaScript confirm function triggered, a small box will pop up and display an OK button and cancel button. సో మనం ఎప్పుడైతే కన్ఫర్మ్ ఫంక్షన్ యూజ్ చేసామో మనకు ఒక స్మాల్ పాపప్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దాంట్లో కన్ఫర్మేషన్ మెసేజ్తో పాటు ఓకే అని, క్యాన్సిల్ అని 2 బటన్స్ మనకి డిస్ప్లే అవుతాయి. సో ఓకే అంటే ఏంటి అంటే ట్రూ రిటర్న్ అవుతుంది, క్యాన్సిల్ అంటే ఏంటి అంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ కన్ఫర్మ్ బాక్స్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో కన్ఫర్మ్ బాక్స్ క్రియేట్ చేయడానికి కోడ్ ఇక్కడ కూడా నేను సేమ్ ఇందాక ఫంక్షన్లో లాగానే ఏం చేసాము, హెడ్డింగ్ H2 ట్యాగ్ యూజ్ చేసి జావాస్క్రిప్ట్ కన్ఫర్మ్ బాక్స్ అని హెడ్డింగ్ పెట్టాను. నెక్స్ట్ బటన్ ట్యాగ్ యూజ్ చేసాము. బటన్ ట్యాగ్ యూజ్ చేసి ఒక బటన్ని క్రియేట్ చేసాము. సో బటన్ క్రియేట్ చేసినప్పుడు దానిలోనే ఒక ఈవెంట్ని కూడా మెన్షన్ చేశాను. ఏంటి ఈవెంట్? ఏంటి? ఆన్ క్లిక్ ఈవెంట్. సో ఎప్పుడైతే బటన్ని క్లిక్ చేశారో యూజర్ ఏం జరగాలి? మై ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి. సో ఇక్కడ బటన్ మీద టెక్స్ట్ ఏం రావాలి? ట్రై ఇట్ అని రావాలి. నెక్స్ట్ బటన్ ట్యాగ్ని క్లోజ్ చేసాము. సో ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేశారో ఇప్పుడు ఏం జరుగుతుంది? వెబ్ పేజ్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే జావాస్క్రిప్ట్ కన్ఫర్మ్ బాక్స్ అని వస్తుంది, తర్వాత ట్రై ఇట్ అని ఒక బటన్ క్రియేట్ అవుతుంది. సో యూజర్ ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేశారో ఆన్ క్లిక్ అనే ఈవెంట్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆన్ క్లిక్ అనే ఈవెంట్ జరుగుతుందో మై ఫంక్షన్ కాల్ అవుతుంది. సో మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వస్తుంది? ఈ మై ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. సో మై ఫంక్షన్లో ఏం చేశాను? టెక్స్ట్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఇఫ్ కన్ఫర్మ్ ప్రెస్ ఏ బటన్. సో ఏంటి? కన్ఫర్మ్లో మనం ఏం చేసామో ఒక బటన్ని ప్రెస్ చేయమంటున్నాము. సో ప్రెస్ చేసినప్పుడు ఓకే ప్రెస్ చేశారనుకోండి, టెక్స్ట్ ఈక్వల్ టు యూ ప్రెస్డ్ ఓకే. ఎల్స్ క్యాన్సిల్ ప్రెస్ చేశారనుకోండి, టెక్స్ట్ ఈక్వల్ టు యూ ప్రెస్డ్ క్యాన్సిల్. సో ఈ టెక్స్ట్ని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నామో ఈ టెక్స్ట్లో ఏదైతే డేటా ఉందో దాన్ని డిస్ప్లే చేస్తున్నాము. సో దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. చూడండి, ట్రై ఇట్ అనే బటన్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేసామో మనకి ఏంటి? ఒక కన్ఫర్మ్ బాక్స్ అనేది వస్తుంది. ఏంటి? ప్రెస్ ఏ బటన్. సో మీరు ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది?
ట్రూ రిటర్న్ అవుతుంది. సో ట్రూ రిటర్న్ అయినప్పుడు టెక్స్ట్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాం మనం, ఈ ప్రెస్డ్ ఓకే. క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సో ఫాల్స్ బ్లాక్లో మనం ఎల్స్ బ్లాక్లో ఏమి ఇచ్చాం, ఈ ప్రెస్డ్ క్యాన్సిల్. సో నేను ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేశాను. చూడండి రిజల్ట్ ఏమి వచ్చింది, ఈ ప్రెస్డ్ ఓకే. అంటే కన్ఫర్మ్ బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు ట్రూ అయితే ఏం జరగాలి అనేది, లేదంటే ఫాల్స్ అయితే ఏం జరగాలి అనేది మనం కంట్రోల్ చేసి ఆ స్టేట్మెంట్స్ని మనం రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ వచ్చి ప్రాంప్ట్ బాక్స్. సో ప్రాంప్ట్ బాక్స్, ద జావాస్క్రిప్ట్ ప్రాంప్ట్ బాక్స్ యూజ్డ్ టు ద యూజర్ టు ఇన్పుట్ టెక్స్ట్. సో ప్రాంప్ట్ బాక్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తున్నప్పుడు యూజర్ నుంచి డేటాను తీసుకోవడానికి, యూజర్ నుంచి ఇన్పుట్ టెక్స్ట్ని తీసుకోవడానికి మనకి ఈ ప్రాంప్ట్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. ద ప్రాంప్ట్ బాక్స్ ఈజ్ క్రియేటెడ్ యూజింగ్ జావాస్క్రిప్ట్ బిల్ట్ ఇన్ ప్రాంప్ట్ ఫంక్షన్. సో జావాస్క్రిప్ట్లో ప్రాంప్ట్ అనే ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ యూజ్ చేసి మనం ప్రాంప్ట్ బాక్స్ని క్రియేట్ చేయొచ్చు. When a JavaScript prompt function is triggered, a small box will pop up and display a message to users. మనం ఎప్పుడైతే మనకి ప్రాంప్ట్ బాక్స్ ఓపెన్ అయిందో, సో దాంట్లో మనకు ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, ఎందుకంటే ఇన్పుట్ తీసుకోవడానికి. అలాగే ఒక ఓకే బటన్ ఉంటుంది, ఒక క్యాన్సిల్ బటన్ కూడా ఉంటుంది. The box is used when a user have to input values for the script. మన స్క్రిప్ట్ కోసం వాల్యూస్ ఇవ్వాలన్నప్పుడు ఈ ప్రాంప్ట్ బాక్స్ని యూజ్ చేస్తాం. ఇఫ్ యూజర్ క్లిక్ ఓకే, దెన్ ద ప్రాంప్ట్ బాక్స్ రిటర్న్స్ విత్ ద వాల్యూ ఎంటర్డ్ బై ద యూజర్. సో మనం ఎప్పుడైతే టెక్స్ట్ బాక్స్లో డేటా ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేసామో ఏం జరుగుతుంది, మనం ఎంటర్ చేసిన వాల్యూ అనేది సెండ్ అవుతుంది. ఏదైతే వేరియబుల్కి ప్రాంప్ట్ బాక్స్ని అసైన్ చేసామో ఆ వేరియబుల్కి సెండ్ అవుతుంది, అసైన్ అవుతుంది. If the user click and cancel button, the prompt box will return a null value. ఎప్పుడైతే మనం క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసామో నల్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. నల్ వాల్యూ మీన్స్ అక్కడ నథింగ్, ఏమీ లేదని అనమాట. ఈ ప్రాంప్ట్ బాక్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ప్రాంప్ట్ బాక్స్ని క్రియేట్ చేయడానికి నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను, పర్సన్ అనే వేరియబుల్. సో వేర్ పర్సన్ ఈక్వల్ టు అని ప్రాంప్ట్ తీసుకున్నాను. ఎందుకు ఇక్కడ వేరియబుల్ తీసుకున్నాను అంటే, ప్రాంప్ట్ బాక్స్ యూజ్ చేసినప్పుడు అది ఒక వాల్యూని రీడ్ చేస్తుంది. మరి ప్రాంప్ట్ బాక్స్ ద్వారా మనం రీడ్ చేసిన వాల్యూని ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా, అందుకోసం నేను ఇక్కడ వేర్ పర్సన్ ఈక్వల్ టు ఈ ప్రాంప్ట్ బాక్స్ని తీసుకున్నాను అన్నమాట. ఈ ప్రాంప్ట్ బాక్స్ని క్రియేట్ చేయడానికి ఫంక్షన్ ఏంటి, ప్రాంప్ట్. కన్ఫర్మ్ బాక్స్ని క్రియేట్ చేయడానికి ఫంక్షన్ కన్ఫర్మ్, అలర్ట్ బాక్స్ని క్రియేట్ చేయడానికి ఫంక్షన్ అలర్ట్. సో నేను ఇప్పుడు ప్రాంప్ట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటున్నాను. సో ఇది డిఫాల్ట్ టెక్స్ట్ అన్నమాట, అంటే మనం ఏ డేటా ఎంటర్ చేయాలి అనేది యూజర్కి తెలియడం కోసం ఇక్కడ ఒక టెక్స్ట్ని నేను డిస్ప్లే చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ హ్యారీ పాటర్ అని తీసుకున్నాను. అదేంటి అంటే డిఫాల్ట్ వాల్యూ, అంటే మనకు ప్రాంప్ట్ బాక్స్ వచ్చినప్పుడు డిఫాల్ట్గా వాల్యూ డిస్ప్లే అవుతుంది. దాన్ని డిలీట్ చేసుకుని మనకు కావాల్సిన వాల్యూ, అంటే ఏ టైప్ ఆఫ్ డేటా ఇవ్వాలనేది యూజర్కి తెలియడం కోసం ఈ డిఫాల్ట్ వాల్యూ పెట్టుకున్నాం. సో మనం దాన్ని డిలీట్ చేసి మనకు కావాల్సిన వాల్యూని మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, హ్యారీ పాటర్ ఇది డిఫాల్ట్ వాల్యూ. మీరు ఎప్పుడైతే వేరే వాల్యూ ఇచ్చారో ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది పోయి మనం ఇచ్చిన వాల్యూని తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అన్నా. సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అన్న దగ్గర రామ్ అని ఇచ్చాను. సో మీరు ఎప్పుడైతే ఓకే మీద క్లిక్ చేశారో ఏం జరుగుతుంది, రామ్ అనేది మనకి డిస్ప్లే అయింది. అంటే నేను ఇక్కడ ప్రోగ్రాంలో ఏం చేశాను, ప్రాంప్ట్ బాక్స్ని టెక్స్ట్ పర్సన్కి అసైన్ చేశాను. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ పర్సన్ అన్నాను. పర్సన్లో ఏం స్టోర్ అయింది, ఇప్పుడు రామ్ అనేది స్టోర్ అయింది కాబట్టి రామ్ అనేదాన్ని డిస్ప్లే చేసింది అన్నమాట. అలా కాకుండా మీరు ప్రాంప్ట్ బాక్స్ క్రియేట్ చేసినప్పుడు
జస్ట్ క్యాన్సిల్ ఇచ్చారనుకోండి, ఏం రిటర్న్ చేస్తుంది? క్యాన్సిల్ నల్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి పర్సన్లో ఏం స్టోర్ అయింది? నల్ స్టోర్ అయింది. ఆ నల్నే మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇవి మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.